నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇలా ముచ్చటైందనంటే సంక్రాంతి వచ్చిందంటే చాలండి, ఇక స్టార్ హీరోలందరికీ పండగనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆ టైంలో సినిమా రిలీజ్ అయితే గినక బాగుందనే టాకిన పడ్డా కానీ విజయం అనేది గ్యారంటీ అని అందరు నమ్ముతా ఉంటారు. ఇక ముఖ్యంగా ఇక ఆ టైంలో సినిమాలు గిట్లా చాలా మంది జూనికే ఆసక్తి చూపిస్తారు మన తెలుగు ప్రజలందరూ. ఇక అట్లా చాలా సినిమాలు విజయం కూడా అందుకున్నాయి అనుకోండి. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ముఖ్యంగా పల్లెటూరు జనాలైతే విపరీతంగా సంక్రాంతికి సినిమా చూడాలనుకుంటారు. కనీసం ఒక్క సినిమా అయినా జూన్నికే మస్తుగా ఎదురు చూస్తుంటారు. ఇక అందుకనే స్టార్ హీరోల సైతం సంక్రాంతి పండక్కి వాళ్ళ రిలీజ్లు చేయాలని ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు మన టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమానే డ్రాగన్. గది ఇట్లా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుగా ఉన్నదనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఇప్పుడేమో ప్రశాంత్ నీలు ఇక నటీనటుల్ని ఫైనల్ చేసే పనులు అయితే ఉన్నాడంట. ఇక ఆ సినిమా గిట్లా 2026 సంక్రాంతికి జనవరి 9 తారీఖున రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ గిట్లా చేసేసారు చిత్ర యూనిట్. మళ్ళా చాలా దశాబ్దాల తర్వాత సంక్రాంతి బరిలా ఎన్టీఆర్ దిగబోతున్నాడని అర్థమవుతున్నది. ఇక ఎన్టీఆర్ సినిమానే మొదటిగా సంక్రాంతి బరిలో అయితే దిగుతున్నదని తెలుస్తున్నది. అంతేకాకుండా ఇక ముందుగాల ఇక ఎన్టీఆర్ చివరిగా వచ్చిన సినిమా సంక్రాంతికి గిట్లా ఏంది అంటే నాన్నకు ప్రేమతోని మంచిగా హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మొదటిసారి నాగా సినిమాతోని సంక్రాంతికి ప్రేక్షకులకి ముందు వచ్చిండు, కానీ గది గిట్లా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన నాలుడు సినిమా గిట్లా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మస్తుగా ఫెయిల్యూర్ నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన అదుర్ సినిమా ఏదైతే ఉన్నదో వివి వినాయక్ దర్శకత్వంలో గదైతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ల లాగా అది కూడా ఒకటి లెక్క నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక దాంట్లో చారి అనే పాత్ర చేసిండు చూడురి. ఇక అబ్బబ్బా ఏమన్నా వండించిండు ఆ పాత్ర. ఆ సినిమాకి ఆ పాత్ర మస్తుగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు 2026లో అయితే మళ్ళసారి డ్రాగన్ సినిమాతోని మన ముందుకి రాబోతున్నాడంట. అయితే ఈ సినిమాతోని ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం ఖచ్చితంగా అని జనాలు గిట్లా మస్తుగా నమ్ముతున్నారంట. మళ్ళీ ఇక మీకు ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.